వర్షం తానూరు మండలంలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆదివారం కురిసిన వర్షానికి వందలాది ఎకరాల్లో నష్టం జరిగింది. మండలంలోని కోలూరు, ముగిలి, మొసల్గా, ఎల్వి గ్రామాల్లో నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పరిశీలించారు. జొన్న, మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో నేలకొరగడము, పొగాకు పంట వడగళ్ల వల్ల పూర్తి స్థాయిలో ఆకులు రాలిపోవడము, శనగ, ధనియా, పుచ్చకాయ పంటలు వంటి పంటలు దెబ్బతినడంతో తాము ఎకరానికి 30,000 నుంచి ₹1,00,000 వరకు నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికంది వచ్చిన పంట ఒకే గంటలో కురిసిన వర్షానికి నష్టపోయామని కన్నీటి పర్యంతమయ్యారు. నష్టపోయిన ప్రాంతాలన్నీ తిరుగుతూ ఎమ్మెల్యే రామారావు పటేల్ రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలవడం జరిగిందన్నారు. ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు పాటుపడతానన్నారు. ఎమ్మెల్యే వెంట వ్యవసాయ శాఖ ఏడీ వీణా, బీజేపీ నాయకులు శివాజీ పటేల్, చక్రధర్ పటేల్, చిన్నారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. అతనికి మా తానూరు మండలంలో అతివృష్టి వడగాళ్ళ వానతోని ఇక్కడ మొక్కజొన్న, జవార్, తర్వాత రెడ్ గ్రామ్, అదేవిధంగా టొబాకో, మన కోతు ఇవన్నీ చాలా అయిపోయినాయి. దాదాపు వీళ్ళ టొబాకో ప్లాంట్ చూస్తే దానికి ఒక జీరోనే అయిపోయింది. ఎంత కష్టపడినా రైతు ₹1,00,000 ఎకరానికి ఖర్చు చేసినని చెప్తున్నాడు. వాడికి ఇలా రూపాయి కూడా రావటం లేదు. ఎందుకంటే వడగళ్ళ వానతోని జవార్ ఏదైతే ఉంది, జవార్ కూడా కింద పడిపోయి మన బుట్ట వచ్చిన తర్వాత దానికి ఏదైతే ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ కూడా వర్షంతో వెళ్ళిపోయినాయి. మన అరబర చెన్న ఏదైతే అంటాం మనం, అవి కూడా వడగళ్ళ వానతో కింద రాలిపోయి పంట చాలా నష్టమైంది. నాకు నిన్ననే తెలుసు, అక్కడ నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నాకు వార్త అందించింది. తక్షణమే నేను అగ్రికల్చర్ మినిస్టర్కు మాట్లాడాను. ఇక్కడ కూడా హయ్యర్ ఆఫీసర్స్కు మాట్లాడి ఎంత నష్టం, ఎంత ఎకరాల నష్టమైంది అది త్వరలో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇంకా రేపు ఎల్లుండి అసెంబ్లీ జరుగుతుంది. ఆ అసెంబ్లీ అవర్స్లో ఖచ్చితంగా అగ్రికల్చర్ మినిస్టర్కు దీనికి డిమాండ్ చేస్తాను. మా నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులకు, నష్టపోయిన రైతు సోదరులకు మన ఆర్థిక సాయం అందించాలని కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద నేను చర్య తీసుకొని ఏ విధంగా కానీ రైతులకు ఆదుకునే బాధ్యత నా మీద ఉందని తెలియజేస్తున్నాను.